ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిజం చెప్పేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు తెలియకుండానే ఒక నిజాన్ని బయటపెట్టేశాడు. నిన్నలా మొన్న గొప్పగా మీటింగ్ పెట్టి 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలు మేమే ఇచ్చాము అని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి అనిత గారు గొప్పగా ప్రచారం చేసుకుంటూ మేమే 6100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాము అని చెప్పుకుంటున్న సందర్భంలో 3 సంవత్సరాల క్రితం ఎగ్జామ్ పెట్టారు. 3 సంవత్సరాల క్రితం ఎగ్జామ్ పెట్టి ఉద్యోగ నియామక పత్రాలు కూడా ఇచ్చారు. కోర్టులో కేసులు వేయటం వల్లే ఇప్పటి వరకు కూడా లేట్ అయ్యింది అంటూ పవన్ కళ్యాణ్ గారే నిజం చెప్పేశారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇచ్చాడో 36 మందితో కోర్టులో కేసులు వేయించి ఆ పోస్టులు ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపాన్ని పవన్ కళ్యాణ్ గారే బయటపెట్టేశాడు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఈ వీడియో ద్వారా చూసి మళ్ళీ మనం కొద్దిగా విశ్లేషించుకుందాం. ఒక 3-4 సంవత్సరాల క్రితం మీరు ఎగ్జామ్స్ రాసి మీకు ఉద్యోగాలు వచ్చి కూడా మీకు నియామక పత్రాలు ఇవ్వకపోవడం, దాన్ని కోర్టు కేసులు అవ్వడం ఒక 3-4 సంవత్సరాల క్రితం మీరు ఎగ్జామ్స్ రాసి మీకు ఉద్యోగాలు వచ్చి కూడా మీకు నియామక పత్రాలు ఇవ్వకపోవడం, దాన్ని కోర్టు కేసులు అవ్వడం ఓసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నిన్న కానిస్టేబుల్స్ యొక్క నోటిఫికేషన్ దగ్గర నుంచి గతంలో జగన్ గారు నోటిఫికేషన్ ఇచ్చింది. వీళ్ళు 36 మందితో హైకోర్టులో వేసి స్టేలు తీసుకొచ్చిన కార్యక్రమము 22వ సంవత్సరంలో నోటిఫికేషన్ తెచ్చారు. 6100 కానిస్టేబుల్స్. వీళ్ళు ఏదైతే 36 మంది చేత హైకోర్టులో స్టేలు తీసుకొచ్చారు. మళ్ళీ వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 36 మంది ఉపసంహరించుకున్నారు. చూసారుగా, పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు అలా నిజాలు చెప్పేస్తుంటాడు. ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలు 6100 ఉద్యోగాలు ఎవరిచ్చారో మీరే కామెంట్లు చేయండి. ఎందుకు ఇలా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలను మేమిచ్చాము అని చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పుకుంటున్నారు? కామెంట్ల రూపంలో తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి కష్టాన్ని ఎందుకు ఇలా చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నాడు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే 36 మంది చేత కోర్టు కేసులు ఎందుకు వేయించాడు? ఒక్కసారి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చంద్రబాబు లాంటి ఒళ్ళంతా విషం ఉన్న నేత ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా, లేకపోతే దేశంలో ఎవరైనా ఉన్నారా? కామెంట్ల రూపంలో అది కూడా తెలియజేయండి. ఎందుకంటే 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలు 2022 నవంబర్ 28వ తేదీ జీవో ఇష్యూ చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి దాదాపు కూడా అంతా ప్రాసెస్ కంప్లీట్ చేస్తే 36 మంది చేత కేసులు వేయించి ఆ ఉద్యోగాలు వాళ్ళకి రాకుండా ఆపేసి ఈరోజు నేనిచ్చాను అని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు గారు, కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని పవన్ కళ్యాణ్ నోటుకుండా చెప్పటం, ఇదంతా కూడా చంద్రబాబు ఎంత విషం దాచుకుంటాడో ఒళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిపై ఎలా విషం జిమ్ముతాడో, జగన్మోహన్ రెడ్డి కష్టాన్ని ఎలా దోచుకుంటున్నాడో కామెంట్ల రూపంలో మీరే తెలియజేయండి అయ్యా. ఎందుకంటే ఇటువంటి నాయకులు ఏమీ చేయకపోయినా వేరే వాళ్ళ కష్టాన్ని దోచుకోవటంలో ముందుంటారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి క్రెడిట్ చోరీ చేస్తూ ఉంటే మీ అభిప్రాయాలు తెలియజేయకపోతే ఇక సమాజం ఎప్పటికీ బాగుపడదు. కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి.